ఈరోజు కాలంలో చాలా ఇబ్బందిగా వింటున్న మాట ఏంటి అంటే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించడం. భార్యాభర్తలు అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు ఏంటంటే లక్ష్మీనారాయణుడు అని. అంటే అన్యోన్య దాంపత్యానికి ఒక ఐకాన్ అడ్రస్ ఏంటి అంటే లక్ష్మీనారాయణులు. ఆ లక్ష్మీనారాయణుల్లాగా భార్యాభర్తలు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉండాలి. కానీ ఈరోజు కాలంలో చాలామంది అన్యోన్యత లోపిస్తుంది. పెళ్ళైన సంవత్సరానికే 2 సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం, వేరేగా ఉండడం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. దీనికి ఏదైనా పరిహారం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శాస్త్రంలో ప్రతి ఇబ్బందికి పరిహారం చెప్తూ వచ్చారు. అలా ఈ ఐక్యమత్య సూక్తము అని ఋగ్వేదంలో ఒక 4 మంత్రాలను చెప్పారు. ఈ ఐక్యమత్య సూక్తం జపించడం ద్వారా దానిని ఒక ద్రవ్యానికి అభిమంత్రణ చేసి ఇద్దరూ కూడా స్వీకరించడం వలన మనసులో ఏవైనా వైమనస్యం ఉన్నా అవన్నీ కూడా నివారణ అయ్యి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది అని ఆ మంత్రం కూడా చెప్తారు. సంగచ్చధ్వం సంవదధ్వం అని ఇంకా చాలా మంత్రం పెద్దగా ఉంటుంది. ఆ మంత్రంలో ఇద్దరము కలిసి ఉందాము, మన శరీరాలు వేరైనా మన మాట ఒకటిగా ఉండాలి, మన నడక ఒకటిగా ఉండాలి అని అక్కడ చెప్తూ వస్తారు. అలాంటి ఐక్యమత్య సూక్తాన్ని జపిస్తే ఎలా అయినా మనస్సుల్లో కొంచెం ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా నివారణ అయ్యి ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అని మన శాస్త్రంలో చెప్పారు.